అమ్మగారికి అయ్యగారికి ముందు బట్టలు తీసుకున్న తర్వాత అందరం తీసుకుందాం. అలాగే. పెద్దబాబు గారు, అమ్మగారికి అయ్యగారికి 4000, భవన్ అమ్మగారికి 1000 రూపాయలు, సిన్నబాబు గారికి సిన్నమ్మాయి గారికి 2000, సంతకి 600. ఓకే, మొత్తం 7600. పెద్దబాబు గారు, తగ్గిన డబ్బులు మీరు ఇస్తానన్నారు కదా, ఏవి ఇవ్వండి. ఇదిగో. హలో, ఇప్పుడు నువ్వు హ్యాపీయా? ఎంత ఆనందమో. అరే అరే, అమ్మగారికి మంచి సీర కొనాలి. పార్వతి, ముందు మీరంతా తీసుకోండి. మాకు చాలానే ఉన్నాయి. ఇప్పుడు మాకు తీసుకోవాలని లేదమ్మా. అదేంటమ్మా అలా అంటావు? పండగ పూట మీరిద్దరూ కొత్త బట్టలతో కనిపిస్తేనే మా అందరికీ ఆనందం. మామ్, మీరు తీసుకుంటేనే మేము తీసుకుంటాం. అందరూ అడుగుతున్నారు కదా ఆంటీ, ఇదిగోండి, ఇవన్నీ మీకు చాలా బాగా నప్పుతాయి. ఏయ్, మధ్యలో నువ్వేంటే పానకంలో పుడకలాగా? అక్క, నువ్వు తీసుకోకపోతే ఎవరూ తీసుకో. అసలు ఇంట్లో పండగ సందడే ఉండదు. అమ్మగారు, మా ఆనందం కోసం తీసుకోండి. పార్వతి, ఈ చీరలు నాకు నచ్చలేదు. అందులో చూడండమ్మా. అలాగే అమ్మగారు, అది ఓపెన్ చేయండి. అలాగేనమ్మా. ఎంత సిచ్యువేషన్ ని చేంజ్ చేశారా ఆంటీ? అయినా వదలనుగా. ఏయ్, ఈ డిజైన్ చాలా బాగుంది. దీని కలర్ కూడా బాగుంది. ఏమయ్యా, ఈ డిజైన్ లో ఇంకో కలర్ ఉందా? లేదమ్మా. పార్వతి, నువ్వు కూడా తీసుకో. బావా, నువ్వు కూడా చూడు. నాకు పెద్దబాబు గారికి కొత్త బట్టలున్నాయి. ఇంటికొచ్చే ముందు పెద్దబాబు గారు తెచ్చినవి అలాగే ఉన్నాయి. ఓ అవునా, సరే అయితే. చంద్రముఖి, నేను నీకు సెలెక్ట్ చేస్తాను. నేను నీకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఈ చీరే, సరేనా? సరే, అది చూపించండి. ఇదిగో, ఈ శారీ బాగుంది కదా, ఇది తీసివ్వు. ఇది నేను కట్టుకుంటే కొంతమంది కళ్ళు పేలిపోవాలి. ఇంకోసారి నాతో పెట్టుకోకూడదు. మహి, ఈ కలర్ చూడు, చంద్రముఖికి బాగా సరిపోతుంది కదా? అవును బంగారం, బాగుంది. చంద్రముఖి, ఎలా ఉంది సారీ? చాలా బాగుంది ఐశ్వర్య. ఈ చీర పక్కన పెట్టండి. ఏమయ్యా, ఇది తీసివ్వు.
ఇద్దరికి ఒకటే చీర నచ్చిందా? ఇప్పుడు ఎలా? ఇద్దరిలో ఎవరో ఒకరు త్యాగం చేయాల్సిందే కదా. పాపం భవానీ ఆంటీకి నచ్చక ఒక చీర నచ్చింది. చంద్రముఖికి గిఫ్ట్ గా ఇస్తానని ఐశ్వర్యము మాటిచ్చింది. ఎవరో ఒకరు కాంప్రమైజ్ అవ్వాల్సిందే కదా. ఎవరవుతారు? వయసులో పెద్దది కాబట్టి భవానీ అంటేనే కాంప్రమైజ్ అవ్వాలి. ఏయ్, అసలు నేనెందుకు కాంప్రమైజ్ అవ్వాలే? ముందు సెలెక్ట్ చేసుకుంది నేను. బా, నువ్వు చెప్పింది 100% కరెక్టే ఆంటీ. ఐశ్వర్య చంద్రముఖికి కృతజ్ఞతగా ప్రేమతో ఇవ్వాలనుకుంది, కానీ ఆంటీ సెలెక్ట్ చేసుకుంది కాబట్టి ఇదిగో నువ్వు ఇంకోసారి తీసుకో. ఇచ్చుడు, చాలా బాగుంది కదా. బాగుంటే నువ్వే తీసుకో. నాకు ఈ చీరే కావాలి. చంద్రముఖికి మాటిచ్చాను. ఐశ్వర్య, పర్వాలేదు, వేరేదైతేనే తీసుకుందాం. చంద్రముఖి, నేనే విషయంలో అయినా రాజీ పడతాను, కానీ నీ విషయంలో కాదు. చంద్రముఖి ఇంకోటి తీసుకుంటానంటుంది కదా ఐశ్వర్య. నువ్వే కావాలని ఇలా చేస్తున్నావు అనిపిస్తుంది. భవానీ, చూడక్క, నేను కదా ముందు నచ్చిందని చెప్పాను. ఐశ్వర్య చంద్రముఖికి ఇవ్వాలనుకుంటుంది కదా, ఈసారి తనం తీసుకొని. అదేంటక్క, నువ్వు కూడా అలాగే అంటావు? నాకు నచ్చింది నేను తీసుకుంటాను. ఆ మాత్రం హక్కు లేదా నాకు? లేదు, ఈ చీరే కాదు, ఏ చీర తీసుకునే హక్కు లేదు. చిన్నమ్మాయి గారు, అది నువ్వాగు పార్వతి. ఆంటీ ఏదో హక్కుల గురించి మాట్లాడుతుంది. మాట్లాడతాను. ఎందుకు? నాకు ఆ హక్కు లేదా? చెప్పు. నేను కూడా ఈ ఇంట్లో మనిషినే. నీ డబ్బులు నీకు కావాలని 1000 రూపాయలు తీసుకెళ్ళావు, గుర్తులేదా? ఒకసారి బట్టలకు డబ్బులు తీసుకుని మళ్ళీ మాతో పాటు ఎలా చీరలు తీసుకోవడానికి కూర్చున్నావు? పోనీలే, పెద్దవాళ్ళని అడగకుండా ఉంటే ఇలా మాట్లాడుతున్నారు. అంటే నీ ఉద్దేశం ఏంటి ఐశ్వర్య? నాకు గతి లేక ఈ చీర కోసం గొడవ పడుతున్నానా? చిన్నమ్మాయి గారు ఉద్దేశం అది కాదు. అంత బాగా అర్థమయ్యేలా చెప్పింది కదా పార్వతి. భవానీ, ఐశ్వర్య చీర కోసం ఎందుకు ఇలా చేస్తున్నారు? నచ్చింది కావాలనుకోవడంలో తప్పే ఉందాంటీ. పాపం భవానీ ఆంటీ. ఏయ్, ఏంటే పాపం? ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయా దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. పిన్ని, అంటే మీరు ముస్లిలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు, మీకే కాదు మాకు పండగొద్దు. ఐశ్వర్య, అమ్మ ఐశ్వర్య, ఐశ్వర్య, చిన్నమ్మ గారు, ఐశ్వర్య, ఐశ్వర్య. ఐశ్వర్య, చిన్నమ్మ గారు. పిన్ని, పిన్ని. చూసావా ఆంటీ, నేనేం చేయకుండానే చిన్న చీర మీ ఇంట్లో చిచ్చు పెట్టింది. అందరితో హాయిగా పండగ చేసుకోవాలని మీ పెద్ద కొడలు పార్వతి పాపం ఎన్నో కలలు కనింది. కానీ పండగే వద్దని మీ కోడలు, తోడి కోడలు వెళ్ళిపోయారు. ఈ చిన్న మనస్పర్ధలు రేపు దేనికి దారితీస్తాయో ఏంటో. అఖిల, బాబు, అమ్మా, ఈ చీరలన్నీ తీసుకెళ్ళండి, నేను మళ్ళీ కబురు పెడతాను. అలాగేనమ్మా. ఆ చీర ఇక్కడే ఉంచి వెళ్ళండి. ఇంకా ఎందుకు పార్వతి ఆ చీర? ఉండనివ్వండి అమ్మగారు, ఎవరో ఒకరు సర్దుకుంటారు.
ఆవేశంలో వెళ్ళిన వాళ్ళు ఆలోచించి మనసు మార్చుకుంటారు. తీసుకోండి అమ్మా. ఆడవాళ్ల మధ్య ఆస్తుల కంటే చీరలు నగల మధ్య గొడవలు వస్తాయంటే ఏంటో అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది. ఐశ్వర్య ఎప్పుడు ఎవరిని ఏమీ అనదు, కానీ ఇప్పుడెందుకు ఇలా మాట్లాడిందో అర్థం కావడం లేదు. నిజం తెలిస్తే నేనెక్కడ బాధపడతానోనని నా కంట్లో కన్నీళ్లు రాకుండా, కష్టమనే మాట నా దగ్గరికి రాకుండా నా కుటుంబం నా కోసం ఇంత చేస్తుంటే నేనేమో ఇలా. ఐశ్వర్య, అరే అదంతా కోపమే. నా ముందు చూపించే కోపం అక్కడ ఇంకాస్త చూపించాల్సింది. ఏదేమైనా నీ నటన ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఐశ్వర్య. అప్పుడే కదా ఈ కుటుంబాన్ని విడదీయగలిగేది, నన్ను గెలిపించేది. నేనంటే ప్రాణం ఇచ్చే కుటుంబం ముందు చిన్న చీర కోసం గొడవ పడేలా చేసావు కదే రాక్షసి. నీ బాధ అర్థం చేసుకోగలను ఐశ్వర్య, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి. మహి తట్టుకోలేని విషయాన్ని మహికి చెప్పకుండా కేవలం నీ కోసం ఆగాను. అలాంటిది నా కోసం ఇలాంటి చిన్న చిన్న గొడవలు పడలేవా ఐశ్వర్య? ఇలా ఇంకెన్ని రోజులు నన్ను క్షణ క్షణం చంపుతావే? భవానీ ఆంటీని ఒక్క మాట అంటుంటే గుండె పిండేసినట్టయింది. ఇంకెన్ని రోజులని నన్ను అడుగుతావేంటి? అది నీ చేతుల్లోనే ఉంది. నువ్వు మహిని ఈ కుటుంబం నుంచి ఎంత త్వరగా విడదీసి నీతో తీసుకెళ్తే మహి వాటా మహికిస్తా. మళ్ళీ మీ జీవితాల వైపు కన్నెత్తి కూడా చూడను. నువ్వు, నీ మహి, మా అక్క, నీ కొడుకు, మీ నలుగురు హ్యాపీగా ఉండొచ్చు. నాకు కావాల్సింది అఖిలాండేశ్వరి ఓటమి. కావాలంటే నన్నెంతైనా బాధ పెట్టు, కానీ నా కుటుంబాన్ని విడదీయమని చెప్పకు. నీకు దండం పెడతాను. నీకు వేరే ఆప్షన్ లేదు ఐశ్వర్య. ఒకవేళ నువ్వు కాదు, కూడదు, చెయ్యను అని మొండిగా వాదించావే అనుకో, నేను నా రూట్లో వెళతాను. అది చాలా వైల్డ్గా ఉంటుంది. అడవిలో పులి జింకల్ని వేటాడినట్టుంటుంది. గుర్తు పెట్టుకో. నన్ను క్షమించండి ఆంటీ. కలిసుండి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండడం కన్నా మనుషులుగా విడిపోయి మనసుల్లో దగ్గరగా ఉండటం మంచిదనిపిస్తుంది. నేనేం మాట్లాడినా ప్రేమ లేక కాదు, వేరే దారి లేక. ఈ ముష్టి చీర లేకపోతే నేను బతకలేనా? ఎవరి జాలి దయ దాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు. అయినా పండగ పూట కొత్త చీర కట్టుకోకపోతే నాకేం తిన్నదరగదా? అమ్మా ఐశ్వర్య, నువ్వే కట్టుకో. పిన్ని, అంటే మీరు ముస్లిలా విసిరేసింది నేను చంద్రముఖికి ఇవ్వాలా? నాకు ఏమీ వద్దు. మీకే కాదు, మాకు పండగొద్దు. ఐశ్వర్య, అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య, సినమ్మ గారు, ఐశ్వర్య, ఐశ్వర్య, సినమ్మ గారు. పిన్ని,
పిన్ని అఖిల, నీ కళ్ళ ముందే భవానీ ఐశ్వర్యాలు గొడవ పడుతుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయావు? నువ్వు కన్నెర చేస్తే వాళ్ళ నోట మాట ఆగిపోతుంది కదా, ఎందుకు గట్టిగా అడగలేకపోయావు? ఇప్పటికి మించిపోయింది లేదు. ఒకసారి ఇద్దరిని పిలిచి మాట్లాడితే ఈ సమస్య ఇక్కడితోనే పోతుంది. మన కళ్ళ ముందే మనం ఉన్నామని తెలుసు కూడా అంత గొడవ పడిన వాళ్ళు ఇప్పుడు పిలిచి మాట్లాడితే ఎలా సర్దుకుంటారండి? ఆ మాటలు మాట్లాడింది భవానీ ఐశ్వర్యలే అయినా ఆ మాటల వెనకుంది మాత్రం నీలాంబరే అని డౌట్గా ఉందండి. అవును డాడ్, నాకు కూడా అమ్మ చెప్పిందే నిజం అనిపిస్తోంది. అమ్మ ఏ నమ్మకంతో నీలాంబరిని ఇంట్లో ఉంచడానికి ఒప్పుకుందో ఆ నమ్మకాన్ని చంపేయాలని నీలాంబరి ప్లాన్ స్టార్ట్ చేసిందనుకుంటాను. అది స్టార్ట్ చేస్తే చూస్తూ ఉంటామా? భవానీని ఐశ్వర్యని పిలిచి ఆ నీలాంబరి ఏమైనా బెదిరించిందా అని అడుగుదాం. మనం ఉన్నప్పుడు 4 మాటలు సర్ది చెప్తాం. మరి మనం లేనప్పుడు ఈ ప్రాబ్లంకి పర్మనెంట్ సొల్యూషన్ ఆలోచించాలండి. అవును డాడ్, ఇప్పుడు దాని దృష్టి అంతా మన కుటుంబాన్ని ఎలా విడదీయాలి అనే దాని మీదే ఉంది. కాబట్టి దానికంటూ ఒక ప్రాబ్లం క్రియేట్ చేయాలి. నిద్రలోనూ దాని గురించి ఆలోచించేలా చేయాలి. అమ్మతోనే అందరి ముందు మహి చంద్రముఖిల పెళ్లి జరిగేలా చేస్తానని ఛాలెంజ్ చేస్తుందా? నా కొడుకు చేత నీ అక్క మెడలో తాడు కట్టిస్తానన్నావు కదా నీలంబరి, కానీ త్వరలోనే నీ మెడకి ఉరితాడు బిగించేలా చేస్తాను. పెదబాబు, శేఖర్ని త్వరగా రమ్మని చెప్పు. నేను మాట్లాడాలన్నానని చెప్పు. అర్థమైందమ్మా, వెంటనే పిలిపిస్తాను. నా కోసం ఉన్న ఆస్తులన్నిటినీ వదులుకొని రావడానికి సిద్ధపడిన ఐశ్వర్యమ్మాయి గారు, సిన్నమ్మ గారు చీర కోసం అమ్మగారు ఉన్నారని కూడా చూడకుండా ఇంతలా గొడవ పడినారంటే ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. ఎలా అయినా సరే ఇద్దరి మధ్య మనస్పర్ధలు దూరం చేసి అందరూ కలిసి ఆనందంగా పండగ చేసుకునేలా చెయ్యాలి. చేస్తాను. ఎలా అయినా సరే ఇద్దరి మధ్య మనస్పర్ధలు దూరం చేసి అందరూ కలిసి ఆనందంగా పండగ చేసుకునేలా చెయ్యాలి. చేస్తాను. కొత్త బట్టలతో పండగ ఆనందాన్ని మొదలు పెట్టాలనుకుంటే ఇలా గొడవలు మొదలయ్యాయేంటా అనుకుంటున్నావా? చెప్పాను కదా, ఏ ఒక్కరిని సంతోషంగా ఉండనివ్వనని. అయినా ఆ చీర తీసుకుని ఏం చేస్తావు? వాళ్ళిద్దరినీ కాదని నువ్వు కట్టుకుంటావా? 2 కాకులు బ్రెడ్ ముక్క కోసం కొట్టుకుంటే కోతికి ఆ ముక్క దొరికినట్టు నీ పంట పండిందన్నమాట. పండగ చేసుకోలే. ఒక్కరి కోసం ఇంతమంది అష్టైశ్వర్యాలు వదులుకొని వచ్చిన వాళ్ళు ఇలా గొడవ పడ్డారు అంటే ఆ గొడవ వెనక నువ్వున్నావని నాకు తెలుసు. చిచ్చి.
చిచ్చు పెట్టావని నువ్వనుకుంటున్నావు. ఆ చిచ్చుని దీపంలా చేసి ఈ ఇంటికి నన్ను వెలుగునిస్తాను.